నువ్వు బయట చూడడానికి ఎందుకు భయపడుతున్నావు? భయపడకుండా ఎందుకు లేసి వచ్చేస్తున్నావు? అసలు నువ్వేం ప్రూవ్ చేద్దామని వచ్చినావు మీడియా ముందుకి? 3 లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నాడు కదా. మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది? అక్కడ విగ్రహాలు లేవు, ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏం పరీక్షకైనా అంటే మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా నాగజన్యం అయితే ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా. పాపకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా. నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా. కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? మొత్తానికి నీ వల్ల అసలు ఉపయోగం ఏంటి సమాజానికి? నేను ఉపయోగం మాట్లాడలేదు. విగ్రహాల కోసం వచ్చాను, విగ్రహం తీయడానికి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను. దాని వల్ల జనాలకు ఉపయోగం ఉందని ఇందాకే చెప్పినాను. నాకు తెలిసి నేను చెప్పాను ప్రళయం వస్తుందని చెప్పినాను. ఖచ్చితంగా. ఏమవుతుంది అసలు ప్రళయం అంటే? ఎలా ప్రళయం అంటే కనుక నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు, నేను స్టాప్ చేయను కూడా. నేను విగ్రహాల కోసం ఫైట్ చేస్తాను. ఏమవుతుంది అంటున్నాను. అమ్మ ఆంధ్ర, ఇప్పుడు మీరు ఆంధ్ర, అవును. ఇప్పుడు హుద్ అవన్నీ సునామీలు వచ్చినాయి దాని వల్లనే అంటారా? కాదు కదా. దేనికొక దానికి నేచర్ ఉంది, అన్ని ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అనేది కామన్. ఒక్కొల్లకి ఉపయోగం లేనిది అసలు ఎవరు ఏది చెయ్యరు, అవునా కాదా? ఫర్ సపోజ్ మేమే అనుకో వ్యూస్ కోసమే ఇక్కడికి వచ్చాం కుల్లం. ఇప్పుడు మీరు ఏదో మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం కోసం అక్కడ గుడిలో ఎందుకు తవ్వకాలు చేయాలంటారు? నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను. అది కూడా పక్కనున్న ప్లేస్, గుడికి ఏం కాదని చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే కనుక జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్, ఏ దాని కోసం కాదు. ఓకే ఏంటి ఫైనల్ ఏం కోరుకుంటున్నావు చెప్పండి? విగ్రహాల కోసం మాత్రమే, ఇంకేం లేదు. ఫేక్ ఇప్పుడు అందరు అంటుంది నువ్వు ఫేక్. ప్రూవ్ చేసుకుంటా, నేను రియల్ అని ప్రూవ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి? సంవత్సరాలు ఏమంటే నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా. అదే ఎంత టైం ఒక టైం పోరాటం అనేది ఇప్పటి వరకు యుద్ధం అనేది దీనికి పోరాటం. ఇది బాగుంది కదా. పోరాటం అంటే ఎంత విగ్రహాల గురించి అండి. ఎవరికి సంబంధించిందని అడుగుతున్నాము. నాగులోకానికి సంబంధించింది. నాగులోకానికి మేము తయారు చేసిన విగ్రహం అది కాదు. పాతాళ లోకం. పాతాళ లోకం ఎక్కడ? భూమి కింద. ప్రియుడు ఎందుకు రాలేదు ఈ రోజు ప్రెస్ మీట్ కి? ప్రియుడు కాదు, హస్బెండ్. సారీ, హస్బెండ్. ఇప్పుడు పూర్వ జన్మల హస్బెండ్ ఎందుకు రాలేదు? పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే మొన్నటి వరకు అంతా మీడియాలో మీరు ఉన్నారు కదా, కలిసి ఉన్నారు కదా, కలిసి ఎక్కడ కలుసున్నాము? ఇంటర్వ్యూ ఇచ్చారు కదా కలిసి. ఒక్క రోజు మాత్రం ఇచ్చాము. 3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన మరి ఇప్పుడు ఎందుకు రాలేదు ప్రెస్ మీట్? ఒక్క రోజు ఇచ్చాము, మేము కలిసేం లేదు. అంటే ఇలా అర్థమైంది ఏంటంటే కాదు, ఇక్కడ అర్థమైంది ఏంటంటే మీ మమ్మీ ఏదైతే చెప్తుందో అదే కాపీ పేస్ట్ మీరు అది ఎక్కడ చేస్తున్నారు అన్నమాట. నేను పక్కకి వెళ్తాను, మీరే మాట్లాడండి. కదా అర్థమైపోతుంది. పక్కకి వెళ్తాను, మీరే మాట్లాడించి రామ్తోనే మాట్లాడండి. మైక్ తీసుకుని ఆమెతో మాట్లాడండి. చెప్పండి. ఎన్ని చెప్పేసి మళ్ళీ ఏమనుకుంటున్నారు ఫైనల్? విగ్రహాల కోసం నేను అసలు పోరాటం అయితే ఆపాను. ఓకే, సంతోషం. పూజలు జరగాలి, అభిషేకాలు జరగాలి. సో అందుకని అక్కడ ఉన్నాడు. అదే నేను చెప్తున్నాను. నేను తీసుకొని వస్తాను, అది కూడా తీసుకొని వస్తాను. ఆయన తీసుకొచ్చి మాతో మాట్లాడడానికి రావాల్సింది కదా.
మీరు ఎందుకు ఫోన్ రాలేదు? చేస్తాను నేను ఫోన్ చేయలేదు. నేను ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మమ్మీ కాదు శ్వేత, నువ్వు బయట చూడడానికి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు genuine అయినప్పుడు భయపడట్లేదు. భయపడకుండా ఎందుకు లేసి వచ్చేస్తున్నావు? మరి మేము కదా మాట్లాడడానికి వచ్చాము. అడగండి అన్న, మరి ఎందుకు అలా లేసి వచ్చేస్తున్నావు? కనీసం బయటకి ఇవ్వాలి కదా, నువ్వు పిలిచినందుకు మేము పద్ధతిగా వచ్చాం కదా, తిండి తిప్పలేకుండా ఇక్కడ ఇంతసేపు ఉన్నాం కదా, నువ్వు కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మరి మీడియాకి. నేను రెస్పెక్ట్ ఇచ్చానండి. నేను ఇవ్వను, మమ్మీని అడగనంటే మమ్మీకి ఎందుకు అడగాలి? మమ్మీని ఎందుకు అడగాలి? మీ మమ్మీ ఎందుకు చెప్తే మమ్మీ మేము వచ్చింది నీకోసమా, మీ మమ్మీ కోసమా? నా కోసం వచ్చారు. వచ్చాము మేము. మీ అమ్మ రాసింది నువ్వు చదువుకొని మాకు చెప్తున్నావా? లేదక్క, నేను చెప్పినట్టు మాత్రమే మా అమ్మ రాసింది. కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే, కాదని చెప్పట్లేదు. నేను చెప్పినదే మా అమ్మ రాసింది, కానీ నేను చెప్పినట్టు మా అమ్మ నేను చెప్పినట్టు రాసింది. నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది. మా అమ్మ రాసి నాకేమి, ఒకవేళ మా అమ్మ రాసాక నాకు ప్రిపేర్ అయ్యేంత కూడా లేదు. సో భవిత, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు, వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు ఇంత మందిని నీ దగ్గరికి పిలిపించుకున్నావు. అట్లా వీడియోస్ ఒక 10-100 మంది వీడియోస్ తీస్తారు, వాటన్నింటికి మీ మమ్మీ మీరు బజార్ మీద పడతారా? ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు. ఏమని చెప్పాను, విజయనగరం సంబంధించి అశ్విన్ ఎవరైతే కనుక నన్ను లైక్ తీసుకున్నా కానీ అతనేమో ఫేక్ అని చెప్పాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నాను, డబ్బులు ఇచ్చినా అన్నాడు. ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు, తర్వాత ఏమో చికెన్ బిర్యానీ, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కామెంట్స్ చేశాడు, ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు, దానికైనా కామెంట్ చేశాడు. తర్వాత అతను తీసుకొని వచ్చిన దాంట్లో మీద కామెంట్ చేశాడు. ఒకసారి చూసుకోండి. కామెంట్ నువ్వు రిసీవ్ చేసుకోలేనటువంటి పర్సన్ వి నువ్వు. నాగకన్య, నేను నాగరాణి, నేను ఇది నా జన్మది, నేను ఇట్లా తిరిగినా, ఆ సందులోకి వెళ్ళి పోయినా, ఈ సందులోకి వెళ్ళి పోయినా అని కలలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ? మళ్ళీ లోకాల్ని కాపాడుతా అంటున్నావు నువ్వు. సనాతన ధర్మాన్ని అయిపోతుందంట, ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా, ఏదో అయిపోతుంది. సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత. ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళింది? లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా. మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను. అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి. అప్పుడు ఇలా జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు. మౌన ధ్యాన దీక్ష అన్నప్పుడు మాట్లాడకూడదు. సరే అమ్మా, మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా ఉండరు. మేమున్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము. మేము దీక్ష చేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే అగ్రెసివ్ ఏం నేనేం లేదు. కోపడలేదు. మాట తీరే అంత మీకు మీకు తెలియట్లేదు. మీరు ఇప్పటిదాకా ఒకలా ఉన్నారు, ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు. అంటే You should know. నువ్వు బయటపడుతున్నావని భయపడుతున్నావా? లేదక్క, నేను ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇంత మీడియా ముందుకు వచ్చి ఇంతమందిని పిలిపించి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా, వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఓన్లీ 2 టెంపుల్ మాత్రమే మీరు సందర్శించారు అంతే. చొప్పదండి దగ్గర ఏదో ఊరు వెళ్ళావు కదా, నా ఇంటర్వ్యూలో చెప్పావు. నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను. తిరిగావు కరెక్టే. తిరిగిన వల్ల నీకు ఏమన్నా యూజ్ వచ్చింది? అట్లా మేము కూడా లీవ్ పెట్టుకుని నేను కూడా 10 రోజులు తిరుగుతా టెంపుల్. నాకు కూడా కళలు వస్తారు, దేవరు అబ్బో నేను పోవాలా మమ్మీ, నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను. నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళాలని చెప్పాను. అసలు నువ్వేం ప్రూవ్ చేద్దామని వచ్చినావు మీడియా ముందుకి? విగ్రహాలు తీసిన తర్వాత తీయాలనుకుంటున్నా, అంతకు మించి ఏమీ లేదు. ఇలా నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు. గవర్నమెంట్ సపోర్ట్ లేనిది ఏ ఆడపిల్ల ముందుకు రాదు. అసలు ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి, నీకు వంటలు వచ్చా రావా? వంటలు మాత్రం నేర్పించింది. రేపు ఒకరికి ఇస్తే నువ్వు వండాలి కాబట్టి ఖచ్చితంగా. వండకపోతే ఏం చేస్తావు? చేసుకోకపోతే ఇదే ఇంతేనా పంత? భవిత భవిష్యత్ ఏంటి చెప్పు ఫస్ట్. పక్కన భవిష్యత్ భవిత భవిష్యత్ ఏంటి? భవిత భవిష్యత్ ఏంటి? నేను ఇదే వస్తుందా? భవిత భవిష్యత్ అంటే కనుక విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గల్లా నేను లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నాను. ఒక నార్మల్ గల్లాగా మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. ఆ విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే, ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు. అంటే ఒక లోపల సంబంధించి ఎన్నో సంవత్సరాల విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అదొక ప్లస్సే కదండి, ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం. అమ్మ ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు. ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు. మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో. అలాంటిది ఇప్పుడు వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు. మీరెందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది మా ఉద్దేశం. విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను. మీరు పెట్టిరు మీ విగ్రహం కోసం అందరినీ కొట్లాడుతున్నారా? కొట్లాడట్లేదు. స్వార్థం కోసం మా టైం వేస్ట్. సో భవిత గుప్త నిధుల కోసం ఇదంతా నాటకం ఆడుతుందంటే ఏం చేస్తావు? గుప్త నిధులను ఎక్కడ అన్నాక నేనంటున్నా, గుప్త నిధుల కోసం నాకు అవసరం కూడా లేదు. గుప్త నిధులు విగ్రహాలు తీయబోయేవి ఏమన్నా బిందెలు లంక బిందెలు ఏం లేదక్క, కప్పు పూచి పట్టకపోదన్న గ్యారంటీ ఏమిస్తావు?
ఎవరు వచ్చి పట్టుకోపోరు అక్క, ఎవరు వచ్చి పట్టుకోపోరు. భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే, విగ్రహం తీసిన తర్వాత నమ్మని చెప్తున్నా, ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు. అసలు నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా భవిత. ఎన్నో సంవత్సరాల దానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు అక్క. సాక్ష్యం లేనప్పుడు రచనకు ఈ హెల్ప్ చేయండి జనాలు, ఈ హెల్ప్ ఫస్ట్ హెల్ప్ చేయండి కోసం అడిగాను, నేను చాలా ట్రై చేశాను, ఇవన్నీ మర్చిపోయాను కూడా ట్రై చేశాను. అడిగేది నువ్వు అర్థం చేసుకొని ఒక ఆన్సర్ చేయి. ఇంతవరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము. ఒక వీడియో లేదు నీ దగ్గర, సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురుడి కొట్టించుకుంటా నువ్వు కూడా సౌందర్య లాగా అవుతావా? లేదక్క, సౌందర్య అస్సలు అవ్వదు. ఓకేనా, పైన చూడమ్మా, పైన చూసి మాట్లాడు. తెలుసా ఎవరో నీకు? సౌందర్య తెలుసా? మరి ఆమెలా కాదని ఎట్లా అంటున్నావు నువ్వు? నీకు తెలుసా అంటున్నావు? మొత్తం ఫేక్ అసలు. ప్రతి ఒక్కటి ఫేక్ గా చెప్తున్నావు. మాకే నమ్మకం కుదరట్లేదమ్మా. సోషల్ మీడియా చూడనన్నావు, మళ్ళీ సౌందర్య తెలుసు అన్నావు, సౌందర్య అవ్వనన్నావు, మళ్ళీ సౌందర్య అలా సో మమ్మీ చెప్పిందండి, మా ఇంట్లో వాళ్ళు చేశారు. ఏం చెప్పారు సౌందర్య గురించి చెప్పండి. ప్రస్తుతం అయితే నాగరాణి అని ఎవరైతే చెప్తున్నారో మనందరికీ తెలిసిందే, మొత్తం వైరల్ గా మారారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. మరి వాళ్ళ అమ్మ భవిత వాళ్ళ అమ్మ అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి, అసలు ఏం కోరుకుంటున్నారు జనాలతో కానివ్వండి, అలాగే గవర్నమెంట్ తో కానివ్వండి, అసలు వీళ్ళకి ఏం కావాలి అన్నదైతే మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, ఎక్కడా కూడా ఏమీ రుజువు అవ్వలేదు, అందరూ బ్లేమ్స్ చేశారు, అయిపోయింది. ఒక్క క్వశ్చన్కి కూడా ఒక క్లారిటీ ఆన్సర్ రాలేదు. ఇప్పటికైతే మొత్తం ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ వెళ్ళి విగ్రహాలతో చూపించి మీరు ఇది ప్రూఫ్ అని గట్టిగా చెప్తే కనుక మేము నమ్ముతాం అంటున్నారు. ఇంతకీ అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రెస్ మీట్కి అసలు ఏంటి రీజన్? ప్రెస్ మీట్కి చెప్పడానికి కారణం ఒకటే అండి, విజయనగరానికి సంబంధించిన టెంపుల్కి ఆ వ్యక్తి మేము మొదటి నుంచి మేము ఏం చెప్పాము, గత జన్మలో నాతో పాటు నా భర్త కూడా పుట్టాడు, నేను ఏదో ఒక రోజు మీడియా ముందు తీసుకొస్తా అని చెప్పింది. చెప్పినప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా విజయనగరం టెంపుల్ సంబంధించిన అశ్విన్ గారు ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని పోయి అడవిలోకి తీసుకొని పోయి, ఇతను ఆ జన్మకు నువ్వు ఆ అమ్మాయి ప్రియుడివి, మీ ఇద్దరు కలిసి ఇక్కడ ప్రేమించుకున్నాడు అని ఒక వీడియో అనేది వైరల్ చేశాడు. ఆ వీడియో కూడా మీకు అందరూ పంపడం జరిగింది. మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేయడమా? అక్కడ ముంగట బ్లేమ్ వేసిన వీడియో అతని పడ్డాక మీరు వీడియో తీసాడని మాట్లాడుతున్నారు, కానీ మీరు కరెక్ట్, మీ దగ్గర కరెక్ట్ ప్రూఫ్ ఉందని మీరు ఎక్కడ చెప్పట్లేదు. కరెక్ట్ గా చెప్పలేనప్పుడు ఒకటి మేము ప్రూఫ్ చేయలేనప్పుడు అతను ఎందుకు చేశాడు వీడియో? ఇప్పుడు మేము ఫేక్ అయితే కనుక అతను వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? అతను ఎందుకు పాయింట్ అవుట్ చేశారు? అతను ఎందుకు పాయింట్ అవుట్ చేశానంటే కామెంట్స్ ఉన్నాయి కదా, ఆయన పెట్టాడు, ఆయన పెట్టింది ఆ కామెంట్స్ అని, నేను పెట్టినట్టు కాదు కదా. ఇప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా వేరే వాళ్ళు కామెంట్స్ పెట్టలేదా? మొత్తం ఒక పర్సన్ చేశాడా మీకు అన్ని? అంటే చేశారండి, చేశారు. ఇప్పుడు ఆయనను మేము స్టూడియోలోటి ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది. ఆయన ఏమన్నాడు, ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆయన మాట్లాడితే కనుక చాలా సీరియస్ గా మాట్లాడినప్పుడు ఆయన ఫోన్ వాళ్ళ మీద కేసు వేస్తాను, అసలు మేము అక్కడ టెంపుల్కి పోతేనే టెంపుల్కి రాలేదన్నాడు. ఫస్ట్ రాలేదన్నప్పుడు వచ్చింది చికెన్ బిర్యానీ తినింది, ఆ అమ్మాయితో నన్ను మాట్లాడించలేదు యాకరెడ్డి గారు, అమ్మాయితో నేను మాట్లాడతానంటే నన్ను మాట్లాడించలేదు యాకరెడ్డి గారు, వాడు ఆ దొంగ నా కొడుకు 3 లక్షలు తీసుకున్నాడు అన్నాడు. 3 లక్షలు తీసుకున్నప్పుడు సరే ఇక్కడే మా భవిత ఉంది కదండి, మీరు మాట్లాడతారా అని శివ గారు ఫోన్ ఇవ్వడం జరిగితే ఆయన మాట్లాడలేదు. ఆయన పాపతో అసలు మాట్లాడలేదు. మీరు కావాలంటే ఆ వీడియో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. అలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, దానికి కూడా మేము రీజన్ వాళ్ళ మీద కోపడలేదు. ఫస్ట్ నుంచి మేము పోరాడేది విజయనగరం టెంపుల్ గురించే, అంతేమించే కానీ ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేస్తున్న ప్రజలందరూ మేము దోచుకోవడానికి మేము చేయలేదు. మేము వచ్చింది మీడియా ముందు సపోర్ట్ కావాలి, మీడియానే బలము. ఇట్లా బయటకి వచ్చి లాస్ట్ టైం నా వీడియో చూసి మీకు కోపం వచ్చి ఉంటది, మీరు మాట్లాడడం జరిగింది నాతో కాన్వర్జేషన్ లో, వీడియోలో మీరు ఇలా అన్నారని చెప్పేసి మాట్లాడిన పర్సన్ నా వీడియో గురించి అయితే టాక్ వచ్చింది కదా. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇంతమంది బయటకు వస్తున్నారు, సౌందర్యది అయింది, అలాగే అబ్బాయిది అయింది, ఇంతమంది నేను చూసినప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలని జనాలకు ఉండేదే కదా. మరి నమ్మమని నేను చెప్పలేదు, మీడియానే తెలుస్తుంది కదా. అసలు ఏం కోరుకొని మీరు ఇదంతా చేస్తున్నారు? ఏం కోరుకుంటున్నాం? విజయనగరం టెంపుల్ గురించి మేము కోరుకున్నాం. అలాంటప్పుడు మీరు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేనో ఎవరినో కార్పొరేట్ మాట్లాడడానికి ట్రై చేసామండి, సంప్రదించడానికంటే నేను మీడియాకు రాకముందే కొంతమందిని కలవడానికి నేను ప్రయత్నించాను. ఇప్పుడు మీరు తవ్వాలి విగ్రహాలు తీయాలనుకుంటున్నారు, దానికి మీడియా కాదు కదా, గవర్నమెంట్ అంటే మీడియా వల్లనే గవర్నమెంట్ కి వెళ్ళేది, రీచ్ అయ్యేది. మీడియాతో ఉన్నా కానీ మరి సోషల్ మీడియా అంటేనే మీడియానే కదా, సోషల్ పబ్లిక్ అయ్యేది మీడియానే కదా, మీడియా వల్లనే కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది చూపించేది మీడియా.
అలాంటప్పుడు మేము మీడియా ముందుకు ఎందుకు వచ్చినామంటే మా ఇంటర్వ్యూ ఏదో ఒక రోజు గవర్నమెంట్ వరకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మేము మీడియా. ఇంతకీ మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలు గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందని? మీ దగ్గర సపోర్ట్ చేయడం ప్రూఫ్ లేకపోతే అక్కడికి వస్తే గవర్నమెంట్ చెక్ చేసుకుంటది కదా. ఇప్పుడు ఆర్కాలజీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటారు కదండి. ఆర్కాలజీ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ ఉందా లేదా అనేది వాళ్ళే చెక్ చేస్తారు. లేదంటే కనుక వాళ్ళు ఏం శిక్ష వేస్తారో, ఏం మమ్మల్ని పరీక్ష వాళ్ళు ఏం చేసినా అడగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైతే ఏ ప్రూఫ్ లేదు, అదైతే క్లారిటీ ఉంది. అవునండి, ఇప్పటివరకైతే ప్రూఫ్ ఏంటి? టెంపుల్ కాడికి రాండి, టెంపుల్ కాడికి వెళ్ళి తవ్వడం, విగ్రహాలు తీయడం తప్ప ఇప్పటికైతే ఎలాంటి ప్రూఫ్ లేదు. నేను మీడియా ముందనే చూపిస్తాను చెప్తున్నా. మీడియా ముందనే నేను దొంగగా తీస్తాను, దొంగగా తవ్వుతానని చెప్పలే. మీడియా రాండి, మీడియా ముందని. ఇప్పుడే మీరు ఎన్ని మాటలు మార్చి చూడండి. ఇందాక బుక్ ఉంది అన్నారు, డైరీలో రాసింది అన్నారు, తర్వాత ఆమెకు చదువు రాదన్నారు. మళ్ళీ తీస్తే ఫోన్ చేస్తే అసలు ఆమె రాసుకోవడానికి రాదు కదా. మీ కూతురికి రాసుకుంటదండి. ఇప్పుడు రాయడం రాదు. చదువుకుంటదంటే పూర్తి తను 10th వరకు చదివినని చెప్పాలి. ఆమె చదివింది రాయడం రాదన్నది కదమ్మా. రాయడం రాదంటే మేము గానీ పిల్లలు కానీ ఎవరో కొన్ని రాస్తాం, తనే రాస్తాను చెప్పి డైరీలో రాసింది అన్నారు. అక్కడ రాసిందంటే రాసిందని చెప్పింది. డైరీ అంటే బుక్ ఇంట్లో పెట్టాము, కనిపించలేదు. నేను ఫోటో తీసుకున్నా, ఆ ఫోటో మీకు పంపిస్తాను చెప్తున్నాను కదా. అసలు అమ్మ మీకు అర్థమవుతుంది ఇది ఎంత నెగిటివ్ అవుతుంది బయట. మీరు వచ్చి ఇక్కడ పాజిటివ్ గా నెగిటివ్ అవుతున్నారు. ఫర్దర్ గా మీకు ఎంత ప్రాబ్లం అవుతుంది? అసలు ఏమైనా ప్రాబ్లం అవడానికి ప్రాబ్లం మనలో తప్పు ఉంటే మేము భయపడతాం. తప్పు లేనప్పుడు నేను భయపడను. ఒకటి తల వంచాను. నా తప్పు ఉందని చూపించండి, నేను తల వంచుతా. 10 మందిలో నేను తల తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంతకన్నా నేను చెప్పేది ఒక్కటే ప్రతి మీడియాకి, నాది తప్పు ఉంది. మమ్మల్ని అక్కడికి టెంపుల్ దగ్గరికి వాళ్ళు రానివ్వట్లేదు. నేను కోరుకునేది ఎందుకు? మీడియా సపోర్ట్ ద్వారా గవర్నమెంట్కి రీచ్ అయితే, గవర్నమెంట్తో సహా అక్కడికి ఎంట్రీ అయితే కనుక అక్కడ ఉందా లేదా అనేది గవర్నమెంట్ చూస్తారు. మీకు ఇదంతా క్లారిటీగా అర్థమవుతుందా? 50 సంవత్సరాల ఒక ముసలోని తీసుకొచ్చి, ఒక అంకుల్ని తీసుకొచ్చి, మీరు ఇంత చిన్న ఏజ్ ఉంది, ఒక 20 years ఏజ్ ఉన్న మీ పాపకి అని చెప్పేసి భర్త అని చెప్పి ఇంతమంది మీడియా ముందు సమాజం చూస్తుంది, లక్షల మంది చూస్తున్నారు. ఈయన హస్బెండ్ అని పాతకాలం ఎన్ని రావట్లేదండి. గత గిల్టీగా ఉండడానికి మనం తప్పు చేసినామా? తప్పు చేసి నేను ప్రజల ముందుకు ఎందుకు వస్తా? తప్పు చేసే వాళ్ళు భయపడతారు, తప్పు చేయని వాళ్ళు కాదు. ఆడ నిజాయితీగా ఉన్నప్పుడు, నిలకడగా నిలబడినప్పుడే నిజం బయటకు వస్తుంది. కానీ తప్పు చేసినామని నేను మీడియా ముందుకు వస్తే నేను భయపడి నేను దాక్కోలేదు, నేను గిల్టీగా ఫీల్ అవ్వడానికి. సో ఇప్పటికైతే ప్రూఫ్ లేదు. మరి మీరు ప్రూఫ్ చేసినప్పుడే మాట్లాడదాం. మీరు కరెక్ట్, ఇప్పుడైతే మీరు కరెక్ట్ అని మేము చెప్పాం. ఎందుకంటే ప్రూఫ్ చేసినప్పుడే మేము ఒప్పుకోండి. అదే మీడియానే నాకు సపోర్ట్. ఎందుకంటే అంటున్నారు కదా ప్రతి మీడియా వాళ్ళు ఫేకా కాదా నిరూపించండి. మీడియానే నిరూపించండి. మీడియానే కదా అన్ని బయటకు తీసేది. నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని చూపించినప్పుడు మీడియాను బయటికి రాండి. సరే ఓకే, ప్రూఫ్ అయినప్పుడు మళ్ళీ మనం కలుద్దాం, అప్పుడు మాట్లాడదాం. విజయనగరం టెంపుల్ కాడికి రాండి, అక్కడ ఏముందనేది పబ్లిక్ ముందనే మాట్లాడదాం. అతనితో కూడా కూర్చొని మాట్లాడతాము. తవ్వించిన తర్వాత ఏం వెళ్ళకపోతే ఏదంటే సిద్ధంగా ఉన్నాం. జనాలు అయితే అస్సలు ఊరుకోరు. అది పారిపోతాం. మీరంతా ఉండగానే చెప్పండి. మీరు మీ కూతురు జనాలు నమ్ముతున్నారు. అయితే నమ్మకం లేకపోతే నేను ఎందుకు పోరాడతా అండి? నమ్మకం ఉంది కాబట్టి నేను పోరాడుతున్నా. జనాలు ఇప్పుడు అందరు మీడియా ఉంటారు, చుట్టూ జనాలు ఉంటారు. మాకేమన్నా శక్తులు వచ్చి మాయమైపోతామా? సో అమ్మాయి అయితే అక్కడ విజయవాడలో తవ్వి తీస్తారంటే ఆ రోజు తీసిన తర్వాత నిజంగా దొరకకపోతే ఏదంటే దానికి సిద్ధం అంటే జనాలే చూసుకుంటారు. ఓకే కదా, జనాలే చూసుకుంటారు మిమ్మల్ని. గవర్నమెంట్ ఒక్కడే కోరుకుంటున్నాను. ఇది నాకు సపోర్ట్ చేయమని. ఇది ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు కూడా తెలియదు. గవర్నమెంట్ని కానీ ప్రజలను కానీ మీడియాను కానీ నేను కోరుకుండేది కూడా. నాకు ఇది విగ్రహాలు ఉన్నాయా లేవా అనేది ఆర్కాలజీ వాళ్ళు వస్తే కనుక తెలుస్తుంది కదా. మీకు తెలిసిపోయింది కదా, మళ్ళీ తెలిపించేది నేను చెప్పడం కాదు, ప్రజలకు వాళ్ళు కూడా చూస్తారు కదా. తవ్వి తీయడం నేనే పోయి తీస్తాను నేను చెప్పలేదు. మీడియా ముందరే తవ్వి చూపిస్తామని చెప్తున్నా. సరే ఓకే, ఒకవేళ అక్కడ కనుక నిజం ప్రూఫ్ అయితే అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు అయితే మీరు ఫేక్ నేను చెప్పడం కదా, మీరు చెప్పుకుంటున్నారు. ఫేకా నిజమా అనేది మేము నిజం నమ్మండి, అబద్ధం నమ్మండి మేము చెప్పట్లేదు. ఫేకా నిజమా అనేది మీ మీడియానే చూపించండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరం సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని, ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరినో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు. అతను ఎవరు? అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను, మీడియా అంతా రాండి అన్నాడు కదా.
మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు? ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతకి డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు తెలపాలి. సో మొత్తానికి ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి మీ పాపకు ఒక వీడియో బయటికి రావడం వల్లనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. మరి వాళ్ళకు చెల్లెలు కావచ్చు, వాళ్ళ భార్యల మీద కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెల మీద ఎవరి మీద కూడా మేము కూడా ఇట్లా ట్రోల్ చేస్తే కనుక అతనికి ఎలా ఉంటది? ఇప్పుడు ఆడపిల్లే కదా వాళ్ళు కూడా. ఒక వ్యక్తి అనే వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే మీరు జెన్యూన్ అయితే ఎవరు ట్రోల్ చేయరు. మీరు ఇప్పుడు జెన్యూన్ తిరుగుతున్నా కూడా సో భవిత మీద కరెక్ట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ప్రూఫ్ చూపించండి, ఒక వీడియో అయినా కావచ్చు, ఒక రికార్డింగ్ అయినా కావచ్చు. సో మీరు ఏదైనా విజయనగరం వెళ్ళినా కూడా అక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులు మీతో మాట్లాడినట్టుగా ఓన్లీ రికార్డింగ్ అంటే వీడియోస్ అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు ఇవన్నీ జరుగుతాయని మేము కూడా అనుకోలే కదా. ఇంతవరకు వస్తుంది అంటే కనుక మేము అప్పుడే వీడియో తీసుకొని అంటే సైలెంట్ గానే ఒక కెమెరా తీసుకొని పోయి ఆయనతో మేము మాట్లాడేటప్పుడు వీడియో తీసుకునిందేమో. వీడియో తీసుకోలేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది? పోయినాం, కూర్చున్నా, మాట్లాడిన పరిస్థితి ఇలా ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత అతను కూడా నమ్మిండు. పాపకు గత జన్మ గుర్తుంది, ఇక్కడ ఉండే వస్తువులు అన్ని గుర్తుకున్న అమ్మాయికి అని మాట్లాడినప్పుడు అక్కడ ఆనవాళ్ళు చూపించాము. పలాంది ప్లేస్ లో ఏం జరిగింది కూడా మేము చెప్తా, అన్ని చెప్పింది నిజమని చెప్పినాడు. నిజమని చెప్పిన తర్వాత మరి ఆకిరెడ్డి గారు మమ్మల్ని తీసుకెళ్ళినారు. ఫస్ట్ తీసుకుపోయినప్పుడు ఆకిరెడ్డి అనే వ్యక్తి మీకు ఎట్లా పరిచయం, అసలు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారైనా? అంటే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా దూర బంధువులు, దాని వల్ల తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. స్కెచ్ చేసి అంటే తెలుసుకోండి, మీడియాకు నేను అగ్రి. ఎన్ని మీడియాలు నన్ను ప్రూఫ్ చేపించండి. నా తప్పు ఉందంటే గనుక ప్రతి మీడియా అయినా నా తప్పు ఉందని ప్రూఫ్ చేపించండి. నేను దేనికైనా నేను అగ్రి. మీడియా కూడా అడగడానికి కొన్ని రీజన్స్ ఏముంటాయంటే ఇప్పుడు మీరు రెగ్యులర్ గా ఒక న్యూస్ చూస్తూనే ఉన్నారు, సౌందర్య ఇష్యూ. అవును, ఎంత ఏదైనా కూడా అమ్మాయిని అయితే మొత్తానికి అయితే బజార్కి వచ్చింది, అయిపోయింది, నేను ఇది అని ఒప్పేసుకున్నది. రేపటి దినాన భవిత భవిష్యత్తు కూడా అట్లా కాదని మీరు ఎట్లా అనుకుంటారు? మీ పాపను అంతగానో ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసుకుంటా మీడియా ముందుకు వచ్చుకున్నారు? ఆమె చదువు సపోర్ట్ చేయడానికి ఇది మేము దేవుడు వస్తున్నాడు, మాకు పూనకాలు పూడుతున్నాయి అని మేము చెప్పలేదు. మీరు ఊనియకపోయినా కూడా ఆమె అయితే కనిపిస్తుంది, మేము పోతున్నా కనిపిస్తుంది అంటే గనక మేము కోరుకునింది ఒక్కటే, మీడియాకు వచ్చింది, సపోర్ట్ వచ్చింది, ప్రజలు సపోర్ట్ కావడానికి గవర్నమెంట్ ఆర్కాలజీ వాళ్ళ దగ్గరికి నేను చాలా మందిని ప్రయత్నించిన. అమ్మ గత జన్మలు ఎప్పుడో, ఇది నాగలోకం జన్మ, ఎవరు గుర్తుంటాయి, అది అసలు ఎట్లా నమ్ముతారు అని నవ్వినోళ్ళు ఉండరు. నేను అవన్నీ మీడియా ముందు నేను చెప్పను. కొంతమంది నేను కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసిన మీడియాకు రాకముందే. ఎందుకంటే ఆర్కాలజీ వాళ్ళ కాడికి వెళ్ళాలన్నా అతను 8 నెలలు తిరిగాము, ఆయన దగ్గరికి మాట్లాడాము. ఫోన్ ద్వారా యాక్రెడ్ ద్వారా పరిచయం కాబట్టి ఆయన ద్వారా మాట్లాడించినప్పుడు కూడా చెప్తా అన్నాడు. మరి ఆయన కూడా లాస్ట్కు ఫోన్ చేస్తే వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ భార్య కానీ ఫోన్ లిఫ్ట్ చేయడము, ఆయన లేడని చెప్పడము. నేను ఇంకొకరిని కూడా ప్రసాద్ గారు అని చెప్పేసి ఆయన ద్వారా కూడా నేను ఫోన్ చేయించాను. ఫోన్ చేపిస్తే మేడం ఆయన ఉండట్లేదు, గుడి దగ్గర ఉండట్లేదు, నేను మాట్లాడుకుంటాను అని చెప్పాడు. మరి నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతానంటే నెంబర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆయన నెంబర్ అంటే ఆయన ఇంట్లో ఉండే నెంబర్ ఏమో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ భార్యలు కానీ లిఫ్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు ఆయన మాత్రం లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు. మరి ఆయన నెంబర్ ఉంటుంది కదా, ఆయన నెంబర్ ఇవ్వండి, మేము ఒకసారి కూర్చొని మేము మాట్లాడాలి, వస్తాం మేము అంటే కనుక ఆయన ఎప్పుడో చోటు తెలియదు అన్నారు. మేము ఆడికి వేరే వాళ్ళని పంపించాం, ఆయన ఉండడేమో, ఉంటే కనుక మనం వెళ్ళి కలిసి కూర్చొని మాట్లాడదాము, మా పరిస్థితి ప్రాబ్లం ఇట్లా ఉంది పాపకి, మేము ఇవన్నీ మేము తీసుకొని పోయి మాకు విగ్రహాలు తీసుకొని పోయి మేము ఎక్కడ పెట్టుకుంటామని మేము చెప్పలేదు. మీ టెంపుల్లోనే పునర్ప్రతిష్ఠ చేసుకోండి, పురాణ టెంపుల్ కదా విగ్రహాలు కాబట్టి మీకే మంచిదే కదా, మేము తీసుకోవడం మేము చెప్పలేదన్నా. వాళ్ళతో మాట్లాడించాం, వాళ్ళు దానికి రెస్పాన్స్ లేదు. మాకు పాపకు కానీ ఈ డిజిటల్ ఎరా అసలు దేవుళ్ళే లేరు అని చెప్పేసి కొంతమంది వాదిస్తారు. అలాంటిది మీరు ఏం నిరూపిద్దాం? మరి దేవుళ్ళు లేరని మరి అనుకున్నప్పుడు మరి ఎందుకు పూజలు చేస్తున్నారు? దేవుళ్ళు లేరు అనుకున్నప్పుడు మరి దేవుడు లేనప్పుడు నువ్వు ఎట్లా నడుస్తున్నావు? దేవుడు లేరంటున్నావు, నువ్వు ఎట్లా బతుకుతున్నావు? మరి దేవుడు లేకుండా నువ్వు ఎట్లా సృష్టి ఎట్లా అయింది? సరే అమ్మా, అయితే రీసెంట్ గా ఒక అబ్బాయి ఇలాగే నాకు శివుడు నేను పూనుతున్నాడు, అక్కడ విగ్రహం ఉంది తీయండి అని చెప్పి ఆర్కాలజీ వాళ్ళందరూ కూడా అతని మాటలు నమ్మి తవ్వితే తీరా ఏం రుజువైంది? అక్కడ విగ్రహాలు లేవు, ఏమీ లేవు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అని రుజువైంది. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చెప్పేది నిజమని మొత్తం తవ్విన తర్వాత లోపల విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? మీరు ఏ పరీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం కదా.
ఏం పరీక్షకైనా అంటే మీరు ఏ శిక్ష వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఏ శిక్ష వేస్తారో వేయండి. సుభాషిణి మేము గారు, ఇప్పుడు ఒకటి, మేము particular గా మీరు ఈ వీడియో తీయడానికి రీజన్ ఫేక్ వీడియో ఉందని పెట్టారు. Fake video. శ్రీనివాస్ రెడ్డి ఏరి. ఆయన పండగ కదండి, ఆయనకు టెంపుల్ ఉంది. అంటే ఈ అందరికి పండుగలు ఉంటాయి, అందరు చేసుకున్నారు. మీరు ఒక సబ్జెక్ట్ మేము తీసుకొచ్చినాము, పరిచయం చేస్తాం. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, కానీ పదే పదే మీడియా ముందుకు రావాలని కాదు. ఆయన దేవుడు అని మేము చెప్పలేదు, ఎవరికి మేము దేవతలు అని చెప్పలేదు. నమ్మినట్టుగా జనాలు నమ్మాలి కదా. నమ్మమని ఇప్పుడు ఈ అమ్మాయితోనే పడుతున్నాము. ఈ అమ్మాయి నాగకన్య అని చెప్తోంది. మరి మళ్ళీ మీరు ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు, తను నాగ కార్తికయ్య అని చెప్పి మళ్ళీ సీన్ లోకి దించారు. మరి అప్పుడు ఆయన అడగాల్సిన ప్రశ్నలు కూడా మేము కొన్ని అడగాలి కదా. ఈ పిల్లదే ఇంకా రుజువు అవ్వలేదు, ఈ పిల్ల అవునా కాదా, గత జన్మ ఉందా లేదా అని చెప్పి. మరి అతను కూడా మేము మరి questions గుంటూరుకి అడగాలి మీరు కదా. వస్తున్నారు కదా, తీసుకెళ్తామన్నారు కదా, వెళ్ళండి. ఎక్కడికి ఇప్పుడు మీరు గుంటూరు గుంటూరుకి. రమ్మంటారు, లేకపోతే విజయవాడ రమ్మంటారు, ఎక్కడికంటే అక్కడికి వస్తామా చెప్పండి. మీరు తీసుకొని మేము వచ్చాము వచ్చాము, కదా, మీరు రావాలి మీరు కానీ. మాట్లాడతామని. మేడం ఇప్పుడు- ఇదంతా కాదు కానీ మేము ఒకటి అడుగుతాం, దాన్ని క్లియర్ గా చెప్పండి. ఇప్పుడు మీరు పర్టికులర్ గా ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఒక వీడియో బయటకు వచ్చింది, మా పాపను బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును. వాళ్ళ మీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎదుటి వ్యక్తి అన్నప్పుడు అసలు ద మెయిన్ పర్సన్ మేము శ్రీనివాస్ ని 1 year తర్వాత వెతికి పట్టుకొచ్చిన అంటారు. ఇదంతా మీరు ఒక స్కెచ్ చేసి శ్రీనివాస్ ని కూడా Sketch చేస్తే తెలుసుకోండి. ఇప్పుడు ఆయన నిజమైన వ్యక్తి కావచ్చు కదా. ఎవరు నిజమైన ఇప్పుడు వ్యక్తి? వీడియోలో మాట్లాడిన అతను సరే రమ్మని చెప్పండి. సరే డేట్ కూర్చోబెట్టండి. ఇప్పుడు ఆయనని ఇప్పుడు ఎవరైతే ఆ వీడియో తీసి బయట పబ్లిక్ చేశాడో అతన్ని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని, ఈ శ్రీనివాస్ రెడ్డిని, ఈమెను ముగ్గురిని కూర్చోబెట్టి మీ మీడియా ముందన్నే ఆ జన్మలో ఏం జరిగింది ముగ్గురు చెప్పమనండి. ఆయన చెప్తాడా, ఈయన చెప్తాడా, ఈమె చెప్తారా అని. ఈమె అడిగిన దానికి ఆయన కూడా చెప్పాలి కదా, గుర్తులు చెప్పాలి. అప్పుడు ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, ఎట్లా చనిపోయింది కూడా, ఏ సమయంలో చనిపోయిండు, ఎవరు చంపారు అనేది కూడా వాళ్ళకి చెప్పాలి కదా. కూర్చోబెట్టండి. మరి నేను ఇదే అడగడానికి వాళ్ళని తీసుకొని రాండి. మరి స్టార్టింగ్ లో అడిగిన నీకు మీ అమ్మమ్మ కథలు చెప్పిందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చేటి నాగదేవత లేదక్క, నేను సినిమాలు బాగా అయితే చూడను చూసి, అక్క. ఆ? సీరియల్ చూడట్లేదు, సీరియల్ చూడను కూడా నువ్వు ఇంత జెన్యున్ గా చేస్తున్నా అంటున్నావు కదా చిన్నప్పటి బబిత. నుంచి నాకు అలవాట్లేదు అది. 1 year నుండి జెన్యున్ గా చేస్తున్నప్పుడు నీకు ఎందుకు జనాలు సపోర్ట్ చేయడం లేదు? టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎవరు మొన్నొకటి కూడా ఏదో వీడియో చూసి కరీంనగర్ దగ్గర ఏది సో చొప్పదంటి దగ్గర ఏదో ఊరెళ్ళినా అని చెప్పావు. అక్కడే ఏం సాధించావు అసలు? అంటే నీ టార్గెట్ ఏంటి? ఎన్ని టెంపుల్ టార్గెట్? ఒక 10 టెంపుల్ టార్గెట్ పెట్టుకుంటే నీకు ఒక 2 temples వస్తాయనా? లేదక్క, భ్రమలో ఉన్నావా లేకపోతే ఏ, మమ్మల్ని నాకు భ్రమలో టెంపుల్స్ అవసరం పెడుతున్నావా? లేదక్క. నాకు టెంపుల్స్ నాకు కావాలి నేను ఏదో చెప్పలేదు. విగ్రహాలు తీసిన తర్వాత అంతే, అక్కడ పెట్టిన తర్వాత పూజలు అందుకుంటే చాలా, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ నుంచి అనేది నేను అదే అదే ఒక విజయనగరం చెప్పేది. టెంపుల్ గురించే, విగ్రహాలు వెలికి తీయాలండి. నేను ప్రజల అక్కడికి support వెళ్ళలేదు, అక్కడ కావాలి నేను నాకు. చూడలేదు. ముందైతే నేను వెళ్ళలేదు. ఆర్కాలజీ వాళ్ళు డిపార్ట్మెంట్ వరకు పోవాలనేది మాది శ్రీనివాస్ అంతే. గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ప్రతి ఒక్కటి నేను చూసి ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడు అసలు? ఏం మాట్లాడాడు అతను జనాలకి? నువ్వు చెప్పిన దాని విధానంలో ఆయన ఏం సబ్జెక్ట్ ఇచ్చాడు? సబ్జెక్ట్ ఏం లేదక్క. అప్పుడు సంబంధించిన నేను కొన్ని అడిగాను, అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను అక్క. అడిగితే కనుక దానికి సమాధానం చెప్పాడు. కరెక్ట్ గా అప్పుడు ఏమేమి జరిగిందో మొత్తం అన్ని చెప్పాడు. ఒకవేళ అతను ఫేక్ అవుతే కనుక అతను ప్రతిదీ ఎలా చెప్పగలిగాడు? నీ ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన ఆయన చెప్పొచ్చేమో కదా కొంచెం అటు కానీ ఇటు నేను మొత్తం చేసి. చెప్పలేదు కదా. ఏ ఎలా ఇంటర్వ్యూలో చనిపోయాడో చెప్పలేదు. ప్రతిదీ మేము ఎలా చనిపోయింది, ఎలా దేనికోసం జరిగింది మేము చనిపోయానో కూడా చెప్పలేదు నేను కదా. చెప్పలేదు. ఇంటర్వ్యూలు అన్ని చెక్ చేసుకోండి. సుభాషిణి ఎక్కడైనా గారు, proof. ఒకటి ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈమెకు ఒక గురువుగా వచ్చినటువంటి వ్యక్తిని ఇప్పుడు లవర్ మేము గురువు అని మేము చెప్పలేదు. మేము గురువు అని మేము ఎక్కడ చెప్పాలి. మేము గురువు అని మేము చెప్పలేదు. చెప్పింది ఎప్పుడు ఫస్ట్ గురువు నాగోలోకానికి గురువు అన్నాడు, ఈమెకు గురువు అని చెప్పలే కదా. నాగోలోకానికి ఆయన గురువు, ఈమె కాదని ఈమెకు నాకు గురువు అని ఈమె చెప్పలే కదా. నాగలోకం అంటే ఎట్లుంటది పవిత్ర? నాకు చెప్పు, నేను ఇప్పటి వరకు ఆ లోకాన్ని చూడలే. నాకు ఈ హైదరాబాదే తెలుస్తలేదు. నాగలోకానికి పాతాళ లోకంలో ఉంటుంది. పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం అంటే ఏంటి? పాతాళ లోకం పాతాళ లోకం కాదురా, పాతాళ లోకం. పాతాళ లోకం అంటే భూలోకము. భూలోకం కింద మన భూమి కింద ఉంటుంది. రోజుకి ఎన్ని బుక్కులు చదువుతావు ఇంట్లో కూర్చున్నప్పుడు? బుక్కులు ఏం లేవక్క, నేను బుక్కులు ఏం చదవను. తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ చూడట్లేదు కూడా. మరి ఎక్కడి నుంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నావు? అంటే ఎక్కడి నుంచి? నేనేం ఏం చేయట్లేదు. నాకు గుర్తు వచ్చిన తర్వాత నేను అవి చూసుకుంటూనే ఉన్నాను. అంటే దానికి ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి అక్క ఇదంతా. సర్పాల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పు? ఎన్ని రకాల సర్పాలు ఉంటాయి? అందులో ఏది బాగా భయంకరమైన సర్పం ఏదో చెప్పు. నువ్వే సర్పానికి సంబంధించిన జాతివి చెప్పు.
నేను దైవ సర్పం అన్ని దైవంగానే పూజిస్తాము. పర్టికులర్ గా జాతులు ఉంటాయి కదమ్మా, సర్పాలు జాతులు ఉంటాయి కదా, అట్లా నువ్వు ఏ జాతికి చెందిన సర్పానివి? ఇప్పుడు శ్వేతనాగు ఉంటుంది, తర్వాత వాసుకి అని చెప్పాను. వాసుకి ఎవరు చెప్పారు నువ్వు వాసుకి అని? నేను చూసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ నుంచి చూసిన దాని ప్రకారం అయితే నేను తెలుసుకున్నాను. సౌందర్య చూసావా ఏంది? శ్వేతనాగు సినిమా చూసావా? అందులో వాసుకి ఉంటుంది కదా క్యారెక్టర్. చూడలేదు. మరి స్టోరీ కూడా నాకు తెలియదు, అసలు ఈ మూవీ ఉందని కూడా నాకు తెలియదు. శ్రీనివాస్ కాల్ చేయండి ఒకసారి, చేయండి కాల్ చేసి. మీకు పామ్ కోసం లాగా ఇప్పుడు స్కిన్ వస్తుంది అన్నారు, అది పౌర్ణమికి వస్తుందని చెప్పాను. ఆ స్కిన్ ఏం చేస్తారు? స్కిన్ అయితే ఏం చేయట్లేదు, పడేస్తున్నాను. అంటే ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు స్కిన్ ఉంచుకోవాలి కదా మరి. స్కిన్ ఇంట్లో ఉంచుకోరు కదమ్మా, పొట్టు పొట్టు రాలి కింద ఫోటోస్ ఏమన్నా ఉన్నాయా? ఫోటోస్ ఉన్నాయి, వీడియోలో కూడా చాలా మంది చాలా ఛానల్లో కూడా మేము చూపించడం జరిగింది. ఆ ఫోటోస్ వీడియోస్ కూడా చూపించడం జరిగింది. హలో హలో సార్, మీతో మాట్లాడతారంట, మాట్లాడండి. ఇంటర్వ్యూలో స్పీకర్ పెట్టండి, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే, నేను లావణ్య యాంకర్. చెప్పండి స్వామి. నమస్తే. కొంచెం మీ వాయిస్ గట్టిగా మాట్లాడరా అండి? చెప్పండి. సో ఈ రోజు అంటే మీలాగా ఇంకొక అతను వచ్చి వీడియోస్ తీసారని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది భవిత వాళ్ళ ఇంటి దగ్గర. మీరెందుకు రాలేకపోయారండి? మెయిన్ ఇంపార్టెంట్ మీరే కదా. కుంభమేళ జరుగుతుంది కదండి, కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్ లో డైలీ అభిషేకాలు జరగాలి, అభిషేకాలు చేయాలి. నేను అభిషేకాలు అనేవి కాదు, ఇప్పుడు మీరు గత జన్మ కోసం ఇంత పోరాటం చేసినప్పుడు మీరు అది పక్కన పెట్టి రావచ్చు కదా అండి. మీకు 7వ తారీఖు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరు ఏం ప్రశ్నలు అడగాలో ఆ రోజు అడిగారు కదా, ఇంకా అడిగి ఉంటే నేను చెప్పేవాడిని కదా. మీరు ఒక్కదానికైతే ఏ ఛానల్లో క్లియర్ ఆన్సర్ అయితే ఇవ్వలేదండి శ్రీనివాస్ గారు. ఎందుకు ఇవ్వలేదు? మీకు ఇచ్చాను కదా, క్లియర్ ఆన్సర్ ఇచ్చాను. ఇంకా మిమ్మల్ని అడగమన్నాను నేను, మీరు అంతటితో ముగించారు. మా వాళ్ళే అడగలేకపోయారా మిమ్మల్ని? మీరు అడగాలి కదా. ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగి ఉంటే నేను సమాధానం ఇంకా చెప్పేవాడిని కదా. కుంభమేళ జరుగుతున్నప్పుడు టెంపుల్ ఉంది నాకు. మా రిపోర్టర్ ని అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏం రిపోర్టర్లు చేసే ఏమన్నా? మీరు ఒక గాయం ఉంది, ఆ గాయాలతోనే మేము కలిసామని చెప్పేసి భవిత చెప్పింది కదా అండి వీడియోలో. అవును. ఆ గాయం గురించి మా యాంకర్ అడిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఆన్సర్ ఎలా ఉంది? చూపించాను కదా, మీరు చూడాలి కదా మేడం, మీరు చూడాలి కదా. ఇక్కడ నాకు హెయిర్ ఉంది కదా, హెయిర్ వల్ల కనపడకపోవచ్చు. దాన్ని ఏమన్నానంటే అది తీసేస్తే మంగళవారిని పిలిచి తీసేస్తే కనిపిస్తుంది అని కూడా చెప్పాను. ఇంకో విషయం కూడా చెప్పాను, మేము ఆ రోజు జరిగిన విషయము రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను. మీరు చూస్తామన్నారు, చూడకుండా వెళ్ళిపోయారు. అయిపోమని మీడియా అయిపోమని. స్వామి మీరు డైరెక్టర్ అండి శ్రీనివాస్ గారు కథలు రాసుకోవడానికి? నేను డైరెక్ట్ కాదు, ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ఫేక్ వీళ్ళిద్దరిని కలిపి అంటే ఐ మీన్ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు ఒక అమ్మాయిని అని చెప్తే మీరు ఏం చెప్తారు? అసలు మీరు స్వామీజీనే కాదు. నేను ఫేక్ అవ్వడానికి, ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చేవాడిని కాదు, మీ ముందు వచ్చి కూర్చునేవాడిని కాదు. మీరు ఆ రోజు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాను. ఇంకా అడగండి, నేను చెప్తానన్నా. మీకు ఏమి ఆలోచన వస్తుంది, ఏమి ప్రశ్న చేయాలనో చెప్పండి, నేను చెప్తాను సమాధానం అని చెప్పాను. ఇప్పుడు నేను రోడ్డు మీద లాగడానికి వాళ్ళు ముందే వచ్చి ఉన్నారు. రైట్. అయితే మీడియా ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళు. శ్రీనివాస్ గారు, ఆ రోజు మేము అడిగిన ప్రశ్నలకి మీ సమాధానం ఒకటే, సనాతన ధర్మాన్ని కాపాడడానికి మేము వచ్చాము, దేవాలయాలు హిందూ ధర్మం మండగలిసిపోతోంది, అందరూ కూడా వేరే ఒక రిలీజన్ లో వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమైనా మీరు గత జన్మకి సంబంధించి ఏమైనా చెప్పారా? అసలు చెప్పాను కదా మేడం. ఏం చెప్పారు? మీరు అడిగితే ఇప్పుడు ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు చెప్పండి, చెప్పేది వినండి. ఆ కాలంలో మీరు ఏం చేశారన్నారు నేను చెప్తా. ఆ కాలంలో నేను కూడా నాకు గత జన్మ ఉంది, నేను కూడా గత జన్మలో బంగారం అమ్మేదాన్ని లేకపోతే ఇంకేదో రానినని చెప్తానండి. మాటలతో అయిపోదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? మొత్తం కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే జనాలు నమ్మలేని పరిస్థితి. మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను వచ్చిన రోజు మీరు ప్రూఫ్స్ అడగాలి మేడం. నేను అడగలేదంటారా? నేను ఎక్కడ ఉంటా? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను మేడం. నాకు సమాధానం మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. మీరేం చేశారు ఆ రోజుల్లో అన్నప్పుడు మేము కొలం దగ్గరికి వచ్చేవాళ్ళం, అంటే కోనేరు దగ్గరికి వచ్చేవాళ్ళం.
నాగకన్యలు జరగాలాడే వాళ్ళు మేము నీళ్ళు తీసుకొచ్చి శివలింగం మీద పోసేవాళ్ళం, ఈ అమ్మాయి పూలు పోసేది అని చెప్పాను. పౌర్ణమి రోజు స్కిన్ విడుస్తుంది అని చెప్పి నేను కూడా కొన్ని సినిమాలు కొన్ని సీరియల్ ఆధారంగా నేను కొన్ని వేల చెప్తా, మీకన్నా ఇంకా బాగా చెప్తా నేను. నాకన్నా చెప్పేది ఏముంది మేడం, ఆ అమ్మాయి స్కిన్ ఉడుతుంది అన్నప్పుడు మీరు వచ్చి పరీక్షించుకోవాలి కదా మేడం. ఆ స్కిన్ అనేది ప్రతిదానికి మేము వచ్చి ఇప్పుడు అభిషేకాలు జరిగేటప్పుడు ఆ అమ్మాయికి పశువుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఆ టైంలో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలి కదా మేడం. మరి పిలిపించాలి కదండి, అది ఊడేటప్పుడు మీడియాని ఇంటికి అందరికి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, అడగండి. సరే ఇప్పుడు వాళ్ళ అందరికి ఫోన్ చేసినప్పుడు నాగకార్తికేయ కదా చెప్పేది వినండి మేడం. మీరు చెప్పండి, అందరికి ఫోన్ చేసినప్పుడు మీరు వచ్చి పరీక్షించుకోవాలి కదా మేడం. మీరు రాలేదుగా, మీడియా స్పందించలేదుగా మేడం ఆ రోజు. ఏంటండి మీడియా ఎవరు స్పందించలేదు, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసినప్పుడు మీడియా ఎవరు స్పందించలేదు, అడగండి. వాళ్ళ అమ్మగారి దగ్గరే ఉన్నారుగా. సరే మీరు నాగకార్తికేయ అని చెప్పి భవిత దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ చూపించాను అని చెప్పారు కదా నా ఇంటర్వ్యూలో, మరి అవి ఈ రోజు ఎందుకని పట్టుకొని రాలేదు? నేను ఆ రోజు పట్టుకొని వచ్చాను మేడం, మీరు చూస్తామన్నారు, మీరు చూడలేదు మేడం. మీ ఇంటర్వ్యూ అయిపోయామని మీరు వెళ్ళిపోయారు మేడం. కాదండి, మీరు పట్టుకొని వచ్చినా చూపిస్తానన్నా నేనే చూడలేదు అంటారు. అయితే నేను మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చూడలేదు. మీరు ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ చూపించారు అనేది మేము తీసుకొచ్చాం మేడం ఆల్రెడీ. మరి వాళ్ళు పంపించలేదు, ఆ రోజు జరిగింది మొత్తం. బ్యాగ్ లో ఉంది, నేను చూపిస్తాను ఇంటర్వ్యూ అయిపోయినాకంటే సరే అన్నారు. మీరు అన్నారు అమ్మా ఇక్కడ మీడియా పిచ్చోళ్ళు కాదు కదా, ఇప్పుడు చెప్పేది ప్రతి కూడా వినడానికి. మీడియా పిచ్చోళ్ళని నిజాన్ని బయట తీసేది కూడా, అబద్ధాన్ని నిజాన్ని బయటకు తీసేది మీడియానే. అవును, ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది ఆ పిల్లలు ఆ ఊరు నాదని చెప్పగలుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు మరలే పుట్టినప్పుడు చూపిస్తారు. ఆనవాళ్ళు మేము అక్కడ చూపించాం, విజయనగరం చూపించాము. విజయనగరం చూపించినప్పుడు రావాలి అభిషేకాలు అందుకోవాలని చేసే పోరాటం ఇది. దానికి బాధపడలేదు. మీ నాన్నగారు ఎందుకు రావట్లేదు? అదే ఎందుకు రావట్లేదు? ఆయన సపోర్ట్ చేయట్లేదు, అమ్మగారు సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు ఇంతమంది కూతుర్ని భార్యని ఈ విధంగా అంటున్నప్పుడు ఎవరో ప్రియుడు అని చెప్పి లేకపోతే గత జన్మ వ్యక్తి అని చెప్పి ఇవాళ వచ్చినప్పుడు మీ కుటుంబంలోని మీ నాన్నగారికి తెలియదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటని? నువ్వు నిజంగా నాగకన్యం అయితే ఆయన ఒక్కసారైనా బయటికి రావాలి కదా, నా కూతురు చెప్పేది నిజం అని చెప్పి మాట్లాడాలి కదా. మీ కుటుంబ సభ్యులు ఎందుకని వాళ్ళు నీకు సపోర్టివ్ గా ఎందుకు వెనకలేరు? నువ్వు చెప్పేవన్నీ నిజమైతే ఏరి. మా డాడీ ఊర్లో ఉన్నాడు. ఎన్ని రోజులు ఊర్లో ఉంటారు? సంవత్సరం నుంచి నువ్వు ఇట్లానే చెప్తున్నావు కదా. ఎన్ని రోజులు కుటుంబ సభ్యులు అందరూ రావాలి, కుటుంబ సభ్యులు రావాలి అంటే నాన్నగారు రావాలి, కుటుంబ సభ్యులు అందరూ రావాలి మీరు అంటున్నారు. కుటుంబ సభ్యులు రాని రాకపోని నిజం ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మీ భర్త నమ్మినా భర్త నమ్మకపోయినా ప్రజలు నమ్మినా నమ్మకపోయినా మీరు చెప్పింది నమ్ముతున్నాడు. ఇప్పుడే నమ్మట్లేదు అన్నారు మీరు నమ్మలేదంటే నేను చెప్తున్నా, నమ్మినా నమ్మకపోయినా కదా. మీ ఆయన ఫోన్ చేయండి. నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను, విజయనగరానికి గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఫస్ట్ పీస్ అవుతుంది. మీ హస్బెండ్ చేయండి, మేము అడుగుతాం మీ పరిస్థితి ఏంటన్నది చేయండి. మీరు చెప్పేటట్టు సేమ్ తను కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ప్రతిసారి మీరే కాదు కదా మా సరే కుటుంబంలో ఎవరు సపోర్ట్ చేయరు. తల్లిదండ్రులు అన్నాక ఆ అమ్మాయి వెంట నించుంటారు కదా, ఎందుకు ప్రతిసారి తల్లే కనిపిస్తుంది? కాదు ఇప్పుడు మీరు చెప్పి నిజమో కదా మేమని నమ్మాలి, అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా. మీ భర్తకు చెప్పాలి కదా. చెప్పాలి మరి కొన్ని నిజాలు బయటకు చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాం. సరే మీరు మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఓకే, మీ హస్బెండ్ పాపకు ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా, నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తాను, కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా? మీ తల్లులు మీరు మమ్మల్ని వదిలేస్తారా? బబితకు అన్ని తెలిసినా కూడా మీరు 1 year నుండి ఎందుకు వచ్చారు మీడియా? 1 year నుంచి అంటే 1 year నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు? మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు.
రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము, పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడలేదు. నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన, ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి, ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. ఆయన నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో, ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటకు తీసేది, అబద్ధాన్ని బయటకు తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటకు తీస్తారనే నమ్మకంతో నేను మీడియాని కలిసాను. అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకుని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా, ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్లిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి. మీడియా నమ్ముకొని వచ్చినా నేను, మీడియా ముందుకు ఎందుకు వచ్చినా, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్ తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. నా గవర్నమెంట్ ముందరే, గవర్నమెంట్ అప్రోచ్ అవ్వడానికి డైరెక్ట్ గా నాకు తెలియదండి. నేను మాట్లాడాను, కొంతమంది వ్యక్తులతో నేను కలిశాను. ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకానికి సంబంధించిన జన్మాలకి ఏడున్నామని కొందరు నవ్వినారు. నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన. అంటే వాళ్ళతో మమ్మల్ని తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది. ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేము ఏం చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకోవాలి బాధ? మా బాధ ఎవరు చెప్పుకోవాలి? మీడియా తప్ప. మీడియా చెప్పుకుంటేనే కదా, మీడియా కూడా వాస్తవాలు బయటకి, నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియానే కదా బయటకి తీసుకొచ్చేది. ఒకటండి, మీడియా వెనక ఎప్పుడు నుంచి ఉంటుందో తెలుసా? నిజాలు విత్ ప్రూఫ్స్ తో సహా చూపించాల్సిన అవసరం లేదు. అంటే మీరు పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది, ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు? ఊరికనే మీడియా వస్తుందా? మేము చెప్పండి మీడియా వస్తుందా? రాదు కదా. యూత్ నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ యూత్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను చచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా? తెలియదు కదా. ఇది నేను బయటకు వచ్చినాకనే కదా మీరు అందరు నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా. మీరు ప్రశ్నించడం నేను తప్పనట్లేదు. నేను మీడియా సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే, నాకు సపోర్ట్ కావాలి, నిజాన్ని బయటకు తీయండి మీడియా. విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే, మేము అక్కడికి పోకపోతే, అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు. మేము 10 నెలలు వెయిట్ చేసాము ఆయనకు మాట్లాడడానికి, ట్రై చేయడానికి. కూర్చొని నేను 2 సార్లు పోయినా ఆ టెంపుల్కి, మరి 2 సార్లు పోయినా. కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, పోయినా లేదా అనేది కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప, మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా 3 లక్షలు తీసుకుని అన్నారు. ఆ యాకిరెడ్డిని కూడా ఆ అశ్విన్ గారితో కూర్చోబెట్టి ఆయనకి ఎంత క్యాష్ ఇచ్చాడా, ల్యాండ్ అకౌంట్ లో వేసాడా, ఏ పర్పస్ కింద నువ్వు డబ్బు ఇచ్చావు అది మాట్లాడతారు. అంటే అట్లా అనడానికి మొత్తం మాట్లాడింది అమ్మనే కదా, నేనేం వెళ్ళి మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడలేదు కానీ నువ్వు ప్రూవ్ చేయాలి కదా. ఎందుకు నమ్మాలి నువ్వు చెప్పింది? జనాలు నమ్మమని చెప్పట్లేదండి, వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు జనాలు నమ్ముతారా లేదా అనేది ఆ రోజే తెలుస్తుంది కదా అందరికి. అవును, తెలవాలంటే మీరు ప్రూవ్ చేయాలి కదా. తెలవాలంటే ప్రూవ్ చేయాలంటే అమ్మాయి నాగరాణి అని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? నాగరాణి అనేది అది మీడియాలో దాని మీద హెడ్లైన్ వేసినది మాత్రం నాగరాణి. మేము ఎప్పుడు నాగరాణి, నేను నాగదేవతను మేము ఎక్కడ చెప్పుకోవాలి. 9 years పాప, 9 years లోనే. నాకంటే 18 తర్వాత కన్ఫర్మ్ అయింది. అంటే కుబుషం రావడం అనేది 18th. ఊడిపోతుంది. అప్పుడంతా మేము బయటికి రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. విజయనగరం టెంపుల్ ఆమె చెప్పేది చిన్నప్పటి నుంచి ఒక అడవిలోకి వెళ్ళాలి. అందరు చూసింది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, రిపీట్ చెప్తున్నారు. కాళీమాత. ఇప్పుడు కాళీమాత విజయనగరమేనా? అక్కడ విజయనగరం విజయనగరం. ఇప్పుడు అది టూరిస్టులు అందరు వెళ్తారు, రామ మందిరం అనేది తెలుసు. దాని బ్యాక్ సైడ్ గుడి ఉండేది. అదే అక్కడ అంతా అడవిలాగా ఉంటది.
నీకు అదే కనిపిస్తుందా కళ్ళలో టెంపుల్ ఇంకేమైనా కనిపిస్తావా? ఇప్పుడు ప్రెసెంట్ ఉంటుంది నాకు తెలియదు అక్క. అప్పుడు సంబంధించి ఇప్పటిదాకా నేను ఒకదాని కోసమే ఫైట్ చేస్తున్నాను. అంటే మాక్సిమం అక్కడ నీకు ఎన్ని విగ్రహాలు కనిపిస్తాయి? నేను ఎక్కువ శివుని చూసాను, కొన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి సంబంధించి. శ్రీనివాసు అలియాసు కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ కోరుతున్నావు? గవర్నమెంట్ నిన్ను పట్టించుకోదు, 100గా 200% మేము రాసిస్తాం పేపర్ మీద. మీడియా ఎంత వరకు అని సపోర్ట్ చేస్తుంది? నీ దగ్గర ఏం లేని మీడియా అక్కడ తీసుకొని వెళ్ళండి. అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్ష నన్ను సిద్ధమని చెప్తున్నాను కదా, జైల్లో వేస్తారు, జైల్లో కూడా వేయండి. జైలు ఎందుకు వేస్తారు నిన్ను? తప్పు చూపిస్తారు వచ్చి నిన్ను తప్పు చేసినప్పుడు వేస్తారు కదా, తప్పున్నప్పుడు శిక్ష మేము అనుభవిస్తామంటున్నాం. ఎందుకు మీడియా లాస్ట్ టైం అట్లా పోతేనే మొత్తం మీడియా నిరిపప్పలు చేసి పంపించాడు మళ్ళీ వెనక్కి. శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు 2 రోజులు బట్టి ఆ పిల్లడి దగ్గరే ఉన్నారు. మరి తీరా చూస్తే ఏం లేదు. 2 రోజులు మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటికి తీస్తాడని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర 80 నుంచి 90 అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు. మరి అప్పుడు ఎవరయ్యారు? అప్పుడు మీడియా మళ్ళీ వస్తుందా మీ వెనకన నమ్మడానికి? అక్కడ అది కాకుండా ఇంకేమైనా గుర్తులుంటే చెప్పండి. లోపల శివలింగం ఉందని చెప్తున్నాను. శివలింగం ఏం లేవు. భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియుడ, ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ? నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా? లబ్బదబ్బ ఇట్లా కొట్టుకోవడం లాంటివి? ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు. ఆయన శ్రీనివాస్ పెట్టుకున్నారు భవిత. అసలు నీకు ప్రియుడే లేడు. ఆ గత జన్మ అంటే అసలు కాదు. నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా. అవునా? ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు. ఈ టైం కి రావాలా ఈవెంట్ కి, టైం పోవాలా ఆఫీస్ కి, సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్ లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఛానల్ ని ఎంతసేపు అని బురుడి కొడతావు? నేను బురుడి కొట్టించట్లేదు. తీసుకురా ఇప్పుడు 1 hour గా 2 hours అయినా వెయిట్ చేద్దాం. మీ ఇంట్లో ఏం ప్రూఫ్స్ నువ్వు రాసుకున్నటువంటి బుక్స్ తో సహా నీకు శ్రీనివాస్ గారు ఏమి ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి ఈ రోజు మీడియా ముందు వచ్చినప్పుడు నీకు చూపించారన్నావు కదా భవిత. జన్మకు రాసినటువంటి కాళ్ళ పత్రాలు అవి తీసుకురా. నువ్వు 10th వరకు చదివావా 7th వరకు చదివావా? 10th కూడా నేను కంప్లీట్ చదవలేదు అక్క. ఏమో చదివినా అని చెప్పావు. 5th అక్క. 5th వరకు రాయడం వచ్చా? వేలు ముద్ర వేస్తావా? వేలు ముద్ర నాకు నా సిగ్నేచర్ మరి ఎట్లా రాసినావు? మరి అవన్నీ డైరీలో రాసుకున్నా చెప్పింది. ఎట్లా రాసిన? ఆ డైరీ తెప్పియండి. మమ్మీతో చెప్పించి ఆ డైరీ తెప్పియండి మేడం. ఏదన్నా ఒకటి భవిత మేము అంటున్నామని కాదు. నువ్వు 1 year మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తూ జనాలను పిచ్చోళ్ళు చేస్తూ ఎన్ని రోజులు? బుక్ చూపిరా, బుక్ చూపి ఏం రాసావో ఏంటో అన్నది. అకరెక్ట్ నెంబర్ మీకు ఇస్తా, మీరు కొట్టుకోండి.